మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా అని చిన్నప్పుడు మనం తాగిన అమ్మ పాలుని పెంచిన అమ్మని, ఎక్కడో ఉంటున్నాం కదా అని మన సొంత ఊరిని మర్చిపోతే అంతకంటే జీవితంలో చేసే పెద్ద తప్పులు మరొకటి ఉండవు. ఇప్పుడు అలానే తయారైంది శ్రీదేవి వ్యవహారం. శ్రీదేవి ఇప్పుడు నేషనల్ స్టార్ అయి ఉండొచ్చు, ఎంతో మందికి కలరానిగా మిగిలిపోయి ఉండొచ్చు. కానీ నిజ జీవితంలో ఒక మహారాణిగా వెలగాలంటే కావాల్సిన వ్యక్తిత్వం, మానవత్వం ఆమెలో లోపించాయని అనిపిస్తుంది. దాసరి నారాయణరావు అనే ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయారు. తెలుగు సినీ పరిశ్రమతో పాటు వివిధ చిత్ర పరిశ్రమలు, ఎంతో మంది స్టార్ హీరోలు, ఇంకా చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖులు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని దాసరి గారికి నివాళులు అర్పించారు. శ్రీదేవి అంతలా ఎదగడానికి తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో దోహదపడింది. తెలుగు ప్రేక్షకులు ఆమెను అభిమానించారు, ఆరాధించారు. ఆవిడ ఎంతో ఎత్తుకి ఎదిగారు, కానీ ఒదిగి ఉండడం నేర్చుకున్నట్లు లేరు. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. తన ఎదుగుదలకు ఇంతలా తోడ్పడిన దాసరి గారు మరణిస్తే శ్రీదేవి కనీసం ఆయనకు నివాళి కాని, కుటుంబానికి సంతాపం గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రకటించలేదు. దాసరి గారు మరణించిన రోజు శ్రీదేవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది. తన తదుపరి చిత్రం మామ్ సినిమా కోసం ఎన్నో ట్వీట్లు పెట్టింది. కొన్ని ట్వీట్లకు సమాధానాలు కూడా ఇచ్చింది. దాసరి గారి గురించి స్పందించే తీరిక, ఓపిక ఆమెకు లేకుండా పోయాయి. ఇదంతా చూసిన కొంతమందికి మనసు చివుక్కుమంది. మరికొంతమంది అయితే నివాళులు, సంతాపం చెప్పడానికి కూడా శ్రీదేవికి రెమ్యూనరేషన్ కావాలేమో అని సెటైర్లు విసురుతున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మీ ముందుకు వస్తాము.